కానీ ఆ నీళ్ళు మొత్తం స్టోర్ చేసుకొని లోపల పెట్టుకుంటుంది. మొక్కకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా, మొక్క ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా దానికి శుభ్రంగా నీళ్ళు స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ మొక్కకు కావాల్సినప్పుడు మన బెట్టకు వచ్చేటప్పుడల్లా నిమ్మారిపోయినప్పుడల్లా మళ్ళీ మొక్కకు నీళ్ళు అందించింది. ఇది అద్భుతం, నెంబర్ 1 ప్రోడక్ట్. ఇంకా ఈ మందులో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్టిలైజర్ చల్లుతాం, బస్తాలు ఫర్టిలైజర్ చల్లుతాం ముందు కట్ట చల్లినప్పుడు ఏమైంది, సగమే తీసుకుంటుంది అది మొక్క, సగమే తీసుకుంటుంది. మనం వేసిన ఏ ముందు కట్ట వేసినా సరే సగం అనేది భూమిలో కలిసిపోద్ది. ఆ భూమిలో కలిసిపోయినటువంటి పోషకాలు ఏమిటి ఉంటాయో, నత్రజని, యూరేనియము, భాస్వరం, కాపరు, జింకు, ఐరన్, నికెల్, కోబాల్ట్, ఇట్లాంటి 18 రకాల పోషకాలన్నీ కూడా మళ్ళీ మొక్కకు అందించింది. భూమిలో మిగిలిపోయినటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొక్కకు మళ్ళీ లాగి మొక్క తర్వాత మనం వేసిన ఫర్టిలైజరు గుళ్ళుగా మిగిలిపోయి చల్లిన తర్వాత మళ్ళీ మన పొలంలో తెల్లగా వస్తాయి. ఇది చల్లిన చేలో ఎత్తు కూడా మిగలదు, గుళికలో ఎత్తు కూడా మిగలదు, మొత్తం కరిగిపోయి పూర్తిగా మొక్కగా పట్టేలా ఇది హెల్ప్ చేస్తుంది మనకి. ఇప్పుడు ఆరిపోయింది కదా, మళ్ళీ నువ్వు కాసిన నీళ్లు పోసినా సరే మీ కాడ ప్యాకెట్లు చేసినట్టు మాకు ఇచ్చే చేయలేదు.